హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అదేవిధంగా మనకి రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అయితే ఒక బలమైన అల్పపీడనం ముఖ్యంగా 28వ తారీఖు తర్వాత మనకి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. అదేవిధంగా నిన్న సాయంత్రం ఒక షార్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు పడనున్నాయని ఈరోజు చెప్పాము. అదేవిధంగా మనకి ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయా ప్రాంతాల్లో. సో వర్షాలు నేడు రానున్న 24 గంటలు ఏ విధంగా ఉండబోతున్నాయని కూడా వివరంగా మాట్లాడుకున్నాం. కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పటికప్పుడు నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. వీడియోని స్టార్ట్ చేసుకుందామండి. మనం ప్రస్తుతం సాటర్డే ఇమేజ్ మనం చూసుకుంటే భారతదేశం వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆకాశం అయితే ప్రస్తుతం మనం మేఘావృతమై కనిపిస్తోంది. ముఖ్యంగా మనం ఇటుపక్క అరేబియా సముద్రం వైపు చూసుకుంటే మనకి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ముంబై, అదేవిధంగా గుజరాత్ పరిసర ప్రాంతాల్లో మనకి కేంద్రీకృతమై ఉంది. ఇంకొక ఉపరితల ఆవర్తన ప్రాంతం మనకి బీహార్, అదేవిధంగా జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో మనకి కేంద్రీకృతమై ఉందండి. ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మనకి వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో మనకి కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి ప్రాంతము, కృష్ణాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే ప్రస్తుతం మనకి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కూడా మనకి ఉత్తరాంధ్ర, గోదావరి, అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మనకి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు అయితే రానున్న రోజుల్లో కూడా కురిసే అవకాశం ఉంది. కానీ దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలో వర్షాలు మనకి చాలా తక్కువగా నమోదే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉపగ్రహ చిత్రం ద్వారా చూసుకుంటే మనకి ప్రస్తుతం కోనసీమ, వెస్ట్ గోదావరి, అదేవిధంగా తూర్పు గోదావరితో పాటుగా కాకినాడ, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మనకి సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అయితే వర్షాలు కురవడం జరుగుతుంది. విశాఖపట్నం నగరంలో కూడా మనకి ఈరోజు వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్న సమయంలోపు. అదేవిధంగా మనకి అనకాపల్లి జిల్లాలో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి మధ్యాహ్న కాల సమయంలో మనకి కనిపిస్తోందండి. ఇదండి మనకు ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం ద్వారా చూసుకుంటున్న ఇమేజ్. ఇప్పుడు మనము రానున్న 24 గంటల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. రానున్న 24 గంటల్లో వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి రానున్న 24 గంటల్లో వర్షాలు చూసుకుంటే ముఖ్యంగా మనకి మధ్య కోస్తాంధ్ర, అదేవిధంగా మనకి గోదావరి ప్రాంతంలోనే ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఉత్తరాంధ్రలో కూడా మనకి ఎక్కువగానే వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే అప్ టు శ్రీకాకుళం నుండి కృష్ణా తీర ప్రాంతాల వరకు మనకి భారీ వర్షాలు, అదేవిధంగా ఆ లోపల ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో కూడా మనకి ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో పలు ప్రాంతాల్లో అయితే మనకి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే రానున్న 24 గంటల వ్యవధిలో కనిపిస్తుంది. జిల్లాల వరకు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం జిల్లాతో పాటుగా పార్వతీపురం మండలం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరు సీతారాం జిల్లాతో పాటుగా అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు, కోనసీమ జిల్లా, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, పల్నాడు, అదేవిధంగా మనకి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే రానున్న 24 గంటల్లో మనకి నమోదే అవకాశం కనిపిస్తుందండి. ముఖ్యంగా ఒక విషయం గమనించినట్లయితే వర్షాల ప్రభావం ఎక్కువగా మనకి ఈవినింగ్ టైం, నైట్ టైం, అదేవిధంగా మనకి ఎర్లీ మార్నింగ్ టైం అంటే సాయంకాల సమయాలు లేదా రాత్రి సమయాలు, అర్ధరాత్రి సమయం లేదా తెల్లవారుజాము సమయంలో, ఉదయం కాల సమయంలో మనకి వర్షాలకు అయితే మనకి ఈ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మధ్యాహ్న కాల సమయం అయితే చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకి అధిక ప్రభావం అయితే కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఎక్కువ శాతం మనకి సాయంకాల సమయం, రాత్రికాల సమయం, అర్ధరాత్రి సమయంతో పాటుగా తెల్లవారుజాము సమయంలోనే వర్షాలు ఎక్కువగా మనకి ఈ ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి ఎక్కువగా వర్షాలు రాత్రికాల సమయంతో పాటుగా సాయంకాల సమయంలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, జగిత్యాల, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరితో పాటుగా మనకి నిజామాబాద్తో పాటుగా కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వరంగల్, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, రామగుండం, అదేవిధంగా మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి కాస్త భారీగా ఉండే అవకాశం అయితే మనకి రానున్న 24 గంటల్లో మనకి కనిపిస్తుందండి. ఇదండి ముఖ్యంగా మనకి అప్డేట్ చూసుకునేసరికి ఈ అప్డేట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రైతులందరూ గమనించాల్సిన విషయం, గోదావరి, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మధ్య కోస్తాంధ్రతో పాటుగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి వర్షాలు రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మనకి వర్షాలు అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి. ముఖ్యంగా మనకి అల్పపీడన ప్రభావం అనేది, కొత్త అల్పపీడన ప్రభావం అనేది మనకి 28వ తారీఖు తర్వాత కనిపిస్తుంది. 28వ తారీఖు తర్వాత మనకి వర్షాలు మరింత పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఆ 28వ తారీఖు తర్వాత ఏర్పడే అల్పపీడన దిశ ఇటువైపు ఉందో ఒకసారి ఇప్పుడు మనం గమనించుకుందాం.
ఒకసారి మనము రానున్న అల్పపీడనం గురించి చూసుకున్నట్లయితే రానున్న అల్పపీడనం మనకి ఒడిస్సా అదేవిధంగా మనకి ఉత్తర కోస్తాంధ్ర దగ్గరగా ఏర్పడిపోతుంది. ఈ అల్పపీడనం మనకి పశ్చిమ వాయువ్య దిశగా మనకి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర మీదుగా గుజరాత్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుండడంతో ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తుందంట అబౌవ్ నార్మల్ రైన్ఫాల్. అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ అంటే అత్యధిక వర్షాలు మనకి ఈ ప్రాంతాలన్నింటిలో అంటే చూసుకున్నట్లయితే కోస్తాంధ్ర ప్రాంతం, తెలంగాణను ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావం మనకి ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 5 మధ్య మనకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాని గురించి నేను తదుపరి వీడియోలో అప్డేట్ చేస్తాను. జిల్లాల వరకు వర్షపాతం వివరాలు కూడా నేను డీటెయిల్గా అందించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో వర్షాలు కొనసాగుతుండటంతో రైతులను తగునుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర రైతులు కావచ్చు, గోదావరి రైతులు, అదేవిధంగా మనకి మధ్య కోస్తాంధ్ర రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షాలు అనేవి మనకి క్రమేపీ పెరిగే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో కూడా మనకి వర్షాలు అనేవి పెరిగే అవకాశం అయితే రానున్న రోజుల్లో మనకి కనిపిస్తుంది. ఇలాంటి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాలు మరొక కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువ సార్లు మనకు వర్షాలు సాయంకాల సమయం, అదేవిధంగా రాత్రికాల సమయం, తెల్లవారుజాము సమయంలో కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాలు అనేవి మనకి రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. అల్పపీడనం కూడా మనకి కొత్తగా ఆగస్టు 28వ తారీఖు తర్వాత మనకి ఏర్పడే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇదంటే ఓవరాల్ అప్డేట్. మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్.